హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన మైటర్ యూనివర్స్ నుంచి అయితే ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇది మన కేవైసీకి సంబంధించిన అప్డేట్ అండి. సో, ఈ ప్రాజెక్ట్ వాళ్ళైతే కేవైసీకి సంబంధించిన డేట్ అయితే లాక్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్‌లో మనకి ఈ మే నెల నుంచి అయితే కేవైసీ జరగబోతుందండి. ఎగ్జాక్ట్ డేట్ ఏమిటి? మనకి ఎప్పటి నుంచి అవకాశం ఉంటుంది? కేవైసీ దశలు ఏ విధంగా ఉంటాయి? అంటే కేవైసీ ప్రాసెస్ అనేది మనకి ఏ విధంగా ఉండవచ్చని కోర్ టీమ్ వాళ్ళు చెబుతున్నారు. దాంతో పాటు కేవైసీ అనేది ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలంటే మనం పాటించాల్సిన కీ పాయింట్స్ ఏమిటి? అవన్నీ కూడా క్లారిటీగా చెబుతున్నానండి. దీంట్లో ఉన్న కొన్ని ముఖ్యమైన మార్పులు కూడా ఉన్నాయండి. వాటి గురించి కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. గమనించాలి ఇంకా అదే విధంగా. మన ఛానల్ గాని కొత్తగా వచ్చేట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి ఖచ్చితంగా. ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికైతే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్‌కైతే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితేనండి మన మైటర్ కేవైసీ షెడ్యూల్ అయితే అఫీషియల్‌గా మనకైతే రావడం జరిగిందండి. సో, దీనికి సంబంధించి అయితే ఒక అఫీషియల్ పోస్ట్ అయితే మీతో మేము పంచుకోవాలనుకుంటున్నాం అని చెబుతున్నారండి మన కోర్ టీమ్ వాళ్ళైతే. మైటర్ మెయిన్‌నెట్ పరివర్తన మరియు మైగ్రేషన్ కోసం కేవైసీ ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఒక చిన్న విషయం క్లారిటీ చేయాలనుకుంటున్నానండి. ఇక్కడ మనకి మైగ్రేషన్ అప్పుడు ప్రతి మైనింగ్ ప్రాజెక్ట్‌లో కూడా బీఎన్‌బీ గ్యాస్ ఫీ అనేది కట్టాల్సిన అవసరం ఉండదండి. మన సిలియా ప్రాజెక్ట్‌లో మాత్రం మనం పే చేసి కట్టుకుంటున్నాం కానీ, కొన్ని మైనింగ్ ప్రాజెక్టుల్లో అయితే మనకి ఎటువంటి కాస్ట్ ఏమి ఉండదండి. ఫ్రీగానే మైగ్రేట్ అయితే అవుతుందన్నమాట. కాకపోతే సిలియా అనేది వ్యాలెట్ అది ప్రాసెస్ కాబట్టి దానికి మాత్రం డబ్బులు పెడుతున్నాం మనం. మిగతా క్రిప్టో ప్లాన్స్‌లో అయితే మైనింగ్ ప్రాజెక్ట్‌లో అయితే మనం డబ్బు పెట్టకుండానే ఫ్రీగా మైగ్రేషన్ చేసుకోవచ్చండి. సో, అదైతే దయచేసి గమనించండి. అన్ని ప్రాజెక్ట్‌లో మనం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. సో, ఈ యొక్క మైటర్‌లో కూడా మనం మెయిన్ నెట్ అయితే రాబోతుందండి. సో, దానికి సంబంధించి అయితే మైగ్రేషన్ చేసుకోవాలంటే ముందుగా మనం కేవైసీని దాటాలన్నమాట. ఈ కేవైసీ ప్రక్రియను మైటర్ నేరుగా నిర్వహిస్తుంది. మరియు సురక్షితమైన వెరిఫికేషన్ మరియు సులభమైన మైగ్రేషన్ నిర్ధారించడానికి దశల వారీగా అమలు చేస్తుంది. సో, ఈ కేవైసీ అనేది మన కోర్ టీమ్ వాళ్ళు అంటే మన కంపెనీ వాళ్ళు అఫీషియల్‌గా చేస్తున్నారండి. ఎవరి హెల్ప్ లేకుండా మన వాళ్ళు అఫీషియల్‌గా చేస్తున్నారన్నమాట. సో, అప్పుడైతే మన డేటాకి సేఫ్టీ ఉంటుందన్నమాట. థర్డ్ పార్టీ వాళ్ళని కాకుండా మన వాళ్ళకి యూజ్ చేస్తున్నారు కాబట్టి మన పర్సనల్ డేటాకి అయితే ఇబ్బంది ఏం కలగదని చూస్తున్నారన్నమాట. ముందస్తు యాక్సెస్ కేవైసీ. సో, ఈ కేవైసీలో నుండి ఒక ముఖ్యమైన మార్పు అయితే ఉందన్నమాట. మే 14, 2026 నుండి స్టార్ట్ అవుతుందని చెబుతున్నారు కేవైసీ. ఇక్కడ కేవైసీ 2 డేట్స్ అయితే ఉన్నాయండి. ఒకటి మే 14, రెండవది మే 21. సో, మే 14 కేవైసీ అంటారే మీకు డౌట్ రావచ్చు కదా! మే 14 ముఖ్యంగా అండి ఎర్లీ యాక్సెస్ కేవైసీ మొట్టమొదటిగా అంబాసిడర్లు మరియు కోర్ టీమ్ వాళ్ళు అఫీషియల్‌గా సెలెక్ట్ చేసిన కొద్ది మందికి మాత్రమే, ఆ యూజర్స్‌కి మాత్రమే మే 14 తారీఖు అయితే కేవైసీ చేసుకోవడానికి అయితే వాళ్ళ అవకాశం ఉంటుంది. ఎందుకంటేనండి, వాళ్ళు చేసుకున్న తర్వాత అంటే కంపెనీకి కొంచెం దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ళు కేవైసీ చేసుకున్న తర్వాత వాళ్ళ రివ్యూస్ కూడా మనకి షేర్ చేస్తుంటారన్నమాట. ఆ తర్వాత మాత్రమే మనందరికీ కూడా ఎవరైతే ఈ ప్రాజెక్ట్‌లో నార్మల్‌గా ఉండి కేవైసీ చేసుకుంటారో అంటే అంబాసిడర్స్‌గా కాకుండా నార్మల్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అవకాశం అయితే ఉందండి. వాళ్ళకండి మే 21 తారీఖు నుంచండి మనందరికీ కూడా వినియోగదారులందరికీ అంటే యూజర్స్ అందరికీ కూడా కేవైసీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితేనండి మే 21 అండి. మే 21 నుండి జూన్ 21 వరకు అయితే మనకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో, యూజర్స్ కోసం కేవైసీ దరఖాస్తులు సుమారు ఒక నెల పాటు స్వీకరించబడతాయి. సో, కేవైసీ అనేది మనం చేసుకోవాలంటేనండి ముందు అప్లికేషన్ పెట్టుకోవాలన్నమాట. సో, అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అప్రూవల్ అయితే మనకైతే రావాల్సి ఉంటుందండి. సో, అప్పుడు మాత్రమే వాళ్ళు చెప్పిన స్టెప్స్ మనం ఫాలో అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనకి మే 21 నుంచి జూన్ 21 వరకు అప్లికేషన్ పెట్టుకునే ఛాన్స్ ఇస్తుందండి 1 మంత్ వరకు కూడా. ఈ అప్లికేషన్‌లు ఎవరైతే పెట్టుకుంటారో అంటే మన వీడియోస్ చూసి ఫాలో అవుతూ లేదనుకుంటే వేరే వేరే మార్గాల ద్వారా కూడా ఈ ప్రాజెక్ట్‌లు మేనేజ్ చేసుకుంటూ ఎవరైతే మే 21 నుంచి అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళకి మాత్రమే కేవైసీలు చేసుకోవడానికి అయితే అవకాశం కంపెనీ వాళ్ళైతే ఇస్తారండి. దయచేసి గమనించండి మనమైతే ఇది చాలా ముఖ్యమండి. సో, 1 మంత్ యాక్టివ్ అనమాట. మే 21 నుంచి జూన్ 21 వరకు ఆ ఛాన్స్ ఉంటుంది. ఈ 1 మంత్‌లో మనం జస్ట్ అప్లికేషన్ పెట్టుకోవాలి. నాకు కేవైసీ కావాలి, నేను చేసుకోవాలనుకుంటున్నానని మన ఇంట్రెస్ట్‌ని చూపియాలన్నమాట. సో, అర్థమైంది అనుకుంటున్నాను మీకైతే. అలా 1 మంత్ వరకు ఛాన్స్ అయితే ఉంటుంది కేవైసీ టైం అయితే. అప్పుడు మనం అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మనకి కేవైసీ ప్రక్రియ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితేనండి కేవైసీ కోసం అప్లికేషన్ ఏ విధంగా పెట్టుకొని మీ డౌట్ రావచ్చు. అది కూడా చెబుతున్నారు వీళ్ళైతే. కేవైసీ అప్లికేషన్ అనేది భవిష్యత్తులో మేము ఒక అధికారిక లింక్‌నైతే పంపిస్తాము. ఒక అఫీషియల్ లింక్ అయితే ఇస్తారండి. ఆ లింక్ ఓపెన్ చేసుకొని మనం ఫార్మ్ అనేది ఫిలప్ చేయాలి. నాకు కేవైసీ స్లాట్ కావాలి అని మనం ఫిలప్ చేయాలన్నమాట. సో, అది ఏ విధంగా చేయాలో నేను చెబుతాను. మీరైతే మన ఛానెల్‌ని పూర్తిగా ఫాలో అయిపోండి. ఓకేనండి. ఆ తర్వాత మనం అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అసలు ప్రాసెస్ ఏ విధంగా ఉంటే మీకు డౌట్ రావచ్చు కదా! దానికైతే మొత్తం 6 స్టెప్స్ అయితే ఉన్నాయండి. అవన్నీ కూడా నేను మీకు సింపుల్‌గా చెబుతాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి
కేవైసీ దరఖాస్తు లింక్‌ను యాక్సెస్ చేయండి. వెరిఫికేషన్ లింక్ ఇస్తారు వాళ్ళైతే. ఆ లింక్‌ను మనం ఫిలప్ చేయాలి. ఆ తర్వాత మీ గుర్తింపు సమాచారం నమోదు చేయండి. మన యొక్క పర్సనల్ డేటా ఇవ్వాలన్నమాట. ఇంక మూడో స్టెప్ వచ్చేసి మీ గుర్తింపు కార్డు ఫోటో తీయండి. సో, మన యొక్క పర్సనల్ డేటాకి సంబంధించిన ఏదైతే నేషనల్ ఐడీ ఉంటుందో వాటినైతే ఫోటో తీయాల్సి ఉంటుంది. ఇంక నాలుగో స్టెప్ వచ్చేసండి మన ఫేస్‌ని చూపిస్తూ ఒక వీడియో రికార్డ్ చేయాలి. మన సెల్ఫీ వీడియో రికార్డ్ చేయాలండి. మన సిద్రా కేవైసీ లాగా సెల్ఫీ వీడియో తీయాలండి. ఇంకా ఐదో స్టెప్ వచ్చేసి మనం అప్రూవల్ కోసం వెయిట్ చేయాలి. ఫైనల్‌గా అండి మన కేవైసీ పాస్ అయితే అవుతుంది. సో, ఇదండి ప్రాసెస్ అయితే. ఇంకా సింపుల్‌గా మీకైతే నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనమైతే కేవైసీ కోసం అప్లికేషన్ పెట్టుకుంటాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి. ఆ తర్వాత అండి వాళ్ళు మన ఐడీ ఇన్ఫర్మేషన్ అడుగుతారండి. మన పేరు అనేది ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా మూడో స్టెప్ వచ్చేసండి మన ఐడీ కార్డ్ ఫోటో అండి. సో, ఆధార్ అయితే ఆధార్, పాన్ అయితే పాను. మనం దాన్ని బట్టి చేసుకుందామండి. దాని ఫోటో ఇవ్వాల్సి ఉంటుందనమాట. ఆ తర్వాత అండి మనం మొహాన్ని చూపిస్తూ సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఒక వెరిఫికేషన్ వీడియో తీయాలన్నమాట. అంటే నేను నిజమైన పర్సన్‌ని అని నిరూపించుకోవడానికి. అది అయిపోతుంది కేవైసీ. ఇంకా మనం వెయిట్ చేయాలన్నమాట. ఈ 3 స్టెప్పులు చేసేసి వెయిట్ చేస్తాం అనమాట. ఫైనల్‌గా కేవైసీ అయితే అప్రూవల్ అయితే అయిపోతుంది. సో, ఇదండి ప్రాసెస్ అయితే. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది రియాలిటీలోకి వచ్చిన తర్వాత ఇంకా బాగా అర్థమవుతుంది. ఇంకా మనకి రియాలిటీలో రాదు కాబట్టి కొంచెం మీకు డౌట్‌గా ఉండొచ్చు. మీరేం డౌట్ పడక్కర్లేదు. ఎంత సింపుల్‌గా చేస్తే కేవైసీ అవుతుందో చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. వన్స్ మనకి మే 21 తారీఖు స్లాట్ ఓపెన్ అవ్వాలి. అప్పుడు నేను చెబుతాను ప్రాసెస్. అది మీరు క్లారిటీగా ఫాలో అయిపోండి. కేవైసీ అప్రూవల్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే మన యొక్క కేవైసీ అయిపోయిన తర్వాత మైగ్రేషన్ అయితే ఉంటుందండి. సో, ఎవరైతే వెరిఫై అవుతారో అంటే కేవైసీ చేసుకోవడం వెరిఫై అనమాట. వన్స్ వెరిఫైడ్ యూజర్‌గా మనం మారిపోతాం ఈ ప్రాజెక్ట్‌లో. మనకు మైగ్రేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మైగ్రేషన్ నిష్పత్తి అంటే 1000:1 అండి. సో, ఎవరైతే ఇక్కడ ఈ ప్రాజెక్ట్‌లో 1000 పాయింట్లు కలిగి ఉన్నారో వాళ్ళకి ఒక కాయిన్ అయితే వస్తుంది. 1000 పాయింట్లు ఈక్వల్ టు ఒక కాయిన్ అండి. సో, ఆల్రెడీ నేనైతే 3, 4 మంత్స్ బ్యాకే చెప్పేసాను మైగ్రేషన్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. 1000 పాయింట్లు కలిగి ఉంటే ఒక కాయిన్ అయితే వస్తుందండి ఈ ప్రాజెక్ట్‌లో అయితే. మైగ్రేషన్ పూర్తయిన తర్వాత మెయిన్ నెట్ వాలెట్ల మధ్య మైటర్ కాయిన్ బదిలీలు అందుబాటులోకి వస్తాయి. సో, అప్పుడు మనం కాయిన్స్ వాలెట్‌లోకి వస్తాయి కదా! అప్పుడు మనకి పీ2పీ స్టార్ట్ అవుతుందండి. సో, ఎవరైతే మైటర్ ప్రాజెక్ట్‌లో ఉన్న కాయిన్స్‌ను పీ2పీ మార్కెట్‌లో బయింగ్ అండ్ సెల్లింగ్ చేసుకోవచ్చనమాట. సో, ఈ విధంగా మనకైతే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత అండి వీళ్ళు లిస్టింగ్ చేయడానికైతే కొన్ని సన్నాహాలైతే చేస్తారు. కొన్ని ప్రముఖమైన క్రిప్టో ఎక్స్‌చేంజెస్‌లో అయితే ఈ టోకెన్ అయితే లిస్టింగ్ చేస్తారండి. సో, అప్పుడు మనం పీ2పీలో కొనిపెట్టుకున్నా సరే, మనం ఫ్రీగా మైనింగ్ చేసి సంపాదించుకున్నా సరే, అప్పుడే ఎక్స్‌చేంజ్‌లో సెల్ చేసుకొని మనకి అవకాశం అయితే ఉంటుంది. సో, ఇదండి ప్రాసెస్ అయితే మనకి. చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అనిపిస్తుంది. వన్స్ మనకి ఇది లైవ్‌లోకి అయిన తర్వాత నేను మీకు చెబుతాను. అయితేనండి దీంట్లో ఒక ముఖ్య నోటీస్ కూడా ఉందండి. ఈ కేవైసీ ప్రక్రియను మైటర్ నేరుగా నిర్వహిస్తుంది. ఎటువంటి థర్డ్ పార్టీ వాళ్ళ సహాయం లేకుండా మన కోర్ టీమ్ వాళ్ళు అఫీషియల్‌గా చేస్తారని చెబుతున్నారన్నమాట. ఎవరు కూడా మేము మీకు చేసి పెడతాము, మాకు ఇంత అమౌంట్ పే చేయండి, లేదనుకుంటే ఆ ఫార్మ్ ఫిలప్ చేయండి, ఈ ఫార్మ్ ఫిలప్ చేయండి అంటే మనకు ఖచ్చితంగా నమ్మకం లేదండి. అఫీషియల్ కోర్ టీమ్ వాళ్ళు చెప్పిందే మనం ఫాలో అవ్వాలి. సో, అది నేను చెబుతాను. మీరు మన ఛానల్‌లో ఉన్న వీడియోస్‌ని ఫాలో అయిపోండి. కేవైసీ అప్లికేషన్ లింక్ అనేది భవిష్యత్తులో అఫీషియల్‌గా మేము అందిస్తాము. అందరూ కూడా దానికోసం ఎదురు చూడండి. అది వరకు చూడాలండి. వేరే వేరే లింక్స్ మనకు అక్కర్లేదు. అఫీషియల్ లింక్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఏమైనా మార్పులు ఉంటే మేము అఫీషియల్‌గానే ఎక్స్ అకౌంట్ ద్వారా తెలుపుతాం గానీ, ఎటువంటి థర్డ్ పార్టీ వాళ్ళ ద్వారా మేమైతే సమాచారాన్ని మీతో పంచుకోము. సో, అఫీషియల్‌గా మనకు చెబుతారన్నమాట. మైటర్ మరింత సురక్షితమైన మరియు విశ్వసనీయమైన మెయిన్‌నెట్ ఎకోసిస్టమ్ నిర్మించడానికి అంచెలంచెలుగా కొనసాగుతుంది. మీ నిరంతర ఆసక్తికి మరియు భాగస్వామ్యానికి ధన్యవాదాలు. సో, ఈ విధంగా అయితే ఒక మంచి ప్రాసెస్ అయితే వీళ్ళు తీసుకురావడం జరిగిందండి. కాబట్టి ముందైతే మన అప్లికేషన్ పెడతాము కేవైసీ కోసం. ఆ తర్వాత మన ఐడీ ప్రూఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ అయితే ఆధార్, పాన్ అయితే పాను. ఆ తర్వాత అండి మనం ఆ యొక్క ఐడీకి సంబంధించిన ఫోటోస్ అండి ఫ్రంట్, బ్యాక్ సైడ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మన ఫేస్ చూపిస్తూ ఒక సెల్ఫీ వీడియో తీయాల్సి ఉంటుందండి. ఆ తర్వాత మనం వెయిట్ చేయాలన్నమాట. మన కేవైసీ అనేది అప్రూవల్ అవుతుంది. మన యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా కరెక్ట్‌గా ఉంటే ఫస్ట్ అటెంప్ట్‌లోనే అప్రూవల్ అయితే అయిపోతుంది. సో, ఈ విధంగా మనకైతే ఉంటుందండి. 1 మంత్ అయితే టైం ఉంటుందన్నమాట. మే 21 నుంచి జూన్ 21 వరకు నేను చెప్పినట్టు ఫాలో అయిపోండి. వీలైనంత వేగంగా మనకైతే కేవైసీ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ కేవైసీ మొత్తం 2 రకాలుగా ఇస్తున్నారండి. ఫస్ట్ బ్యాచ్‌కి అయితే మే 14 నుంచి ఇస్తున్నారు. ఇది ఎవరికంటే కంపెనీ ద్వారాకి ఎవరైతే కొంచెం లింక్‌గా ఉంటారో, దగ్గరగా ఉంటారో అంబాసిడర్స్‌కి వాళ్ళకి ఇస్తున్నారు. మనందరికీ అయితే మే 21 నుంచి. మనందరికీ మే 21 నుంచి లెక్కండి. సో, అదండి పాయింట్ అయితే. మైగ్రేషన్ అయితే 1000 పాయింట్స్ ఈక్వల్ టు 1 కాయిన్ అనమాట. అవి మనకైతే వాలెట్‌లోకి వచ్చేస్తాయి. వాటిని మనం పీ2పీ మార్కెట్‌లో బయింగ్ అండ్ సెల్లింగ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అయితే మనం క్రిప్టో ఎక్స్‌చేంజెస్‌లో లిస్టింగ్ అయిన తర్వాత వాటిని మనం అక్కడ కూడా సేల్ చేసుకోవడానికైతే ఆ రోజు మార్కెట్ ప్రైస్ ప్రకారం మనం సేల్ చేసుకోవచ్చండి. ఇంక మనుషులతో సంబంధం లేకుండా అక్కడ సేల్ చేసుకోవచ్చనమాట. సో, ఈ విధంగా వీళ్ళైతే మైటర్ ప్రాజెక్ట్‌లో అయితే కేవైసీకి సంబంధించిన
అప్డేట్ అయితే మనకి రీసెంట్‌గా ఈ విధంగా వీళ్ళు ఇవ్వడం జరిగిందండి. సో, ఖచ్చితంగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరు కూడా టెన్షన్ పడొద్దండి. నేను సింపుల్‌గా చెప్పిన ప్రాసెస్ మాత్రం ఫాలో అయిపోండి. నాకు కేవైసీ అవ్వదేమో అని అపోహ అయితే ఎవరు పెట్టుకోవద్దండి. ఖచ్చితంగా అవుతుంది. కాకపోతే వాళ్ళు చెప్పిన స్టెప్స్‌ని మనం కరెక్ట్‌గా ఫాలో అవ్వాలంతే. సో, అప్పుడైతే ఖచ్చితంగా అవుతుందండి. సో, నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా మనకైతే కేవైసీకి సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ అయితే ఈరోజు రావడం జరిగిందండి. సో, మీకు కూడా ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇదండి మనకొచ్చిన మెయిన్ అప్డేట్ అనమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కైతే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.